నా భర్త గురించి ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలంటే ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఎలా నేర్చుకున్నానంటే, నేను అంకుల్ వాళ్ళు అన్న వాళ్ళు చెప్పినట్టు నిజంగా బల నమ్మకమైన మంచి దాసుడు. ఎంత మంచి దాసుడు అంటే, తనకు అప్పగించబడిన పరిచర్య ఏదైనా సరే నమ్మకంగా చేసేవాడు. ఒకసారి మాకు 2 సంఘాల్లో కూడా విశ్వాసులు చాలా దూరంగా ఉంటారు, ఎవరు రారు. విశ్వాసులు వచ్చినా ఏదైనా పని చేస్తుంటే తను మాత్రం బాత్రూమ్లు కడిగి పరిచర్య చేసేవాడు. అంతగా తనను తాను తగ్గించుకునేవాడు. వాళ్ళకి పిలిచి చెప్పేవాడు కాదు. వీళ్ళు కూడా అన్న మేము చేస్తామని అనకపోయినా తను మాత్రం ఆ పరిచర్య చేసేవాడు. ఇక్కడ చేశాడు, సంఘాల్లో కూడా అంత మాదిరికరంగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, తను కొన్ని విషయాలు మర్చిపోయాడు. కానీ ఎవరైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే అది మర్చిపోకుండా ప్రతి కుటుంబ ప్రార్థనలో తప్పనిసరిగా వారి కొరకు ప్రార్థన చేసేవాడు. నిజంగా అప్పుడు అనుకునేదాన్ని, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. నిజమే, నా యజమానికి లోక జ్ఞానం లేకపోవచ్చు, కానీ నిజంగా ప్రార్థన పరుడు అనుకునేదాన్ని, సంతోషించేదాన్ని. మూడవదిగా, తను తప్పు లేకపోయినా, ఒకవేళ తన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగినా దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా, అన్న క్షమించండి, తప్పైంది, ఇంకోసారి చెయ్యను అంటుండే. చనిపోయే ముందు కూడా ఒకరితో మాట అన్నాడంట. అంతగా తనను తాను సరి చేసుకునేవాడు. నాలుగవదిగా ఏంటంటే, అపొస్తలుడైన పౌలు అన్నట్టు సంఘముల గురించి నాకు చింత కలదా అన్నట్టుగా తనకి పిడిసి రావడానికి ముందు రోజు కూడా, మన వల్ల ఒక ఆత్మ ఆగిపోకూడదమ్మా, అందరూ మందిరానికి రావాలి, అందరూ సమాధానం పడాలి అని మాట్లాడాడు. అంతగా చింతించాడు. ఈరోజు తను మన వద్ద లేడు, కానీ ఈ 4 విషయాలు నేను ఆయన గురించి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన సమయంలో చెల్లి కూడా చెప్తుంది. చెల్లి లాస్ట్గా చెల్లి కూడా చెప్తుంది. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను మన్నాకు 3 సిస్టర్స్మి, పెద్ద చెల్లి. తర్వాత పాట పాడేటప్పుడు చూడొచ్చు, మధ్యలో రావద్దు. అయితే చిన్న ఉన్నప్పటి నుండి కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. చెల్లినే కానీ ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. నేను కూడా అట్లనే ఉండేదాన్ని. డైరెక్ట్ పేరు పెట్టి విల్లి అని పిలిచేదాన్ని, నన్ను సుచి అని పిలిచేవాడు ఇంట్లో ముద్దుగా. ఇంకా అట్లా ఉండేవాళ్ళము. ఆ క్లోజ్నెస్ని బట్టి బాగా చాలాసార్లు గొడవపడే వాళ్ళము, తిట్టుకునే వాళ్ళము, అట్లా చేసేవాళ్ళం అన్నమాట. చాలాసార్లు నువ్వు ఇంతేలే అని చెప్పేసి నేను చాలా అలిగేదాన్ని చాలా విషయాల్లో. ఇంకా ఒక సందర్భంలో అయితే ఒక విషయంలో చాలా హట్ అయినా, ఇట్లా చేసేది లేకుంటేవి నువ్వు ఇట్లా చేసేది లేకుంటేవి అని చెప్పేసి చాలా హట్ అయినా. నేను హట్ అయినని తెలుసు, కానీ ఎప్పుడు కూడా
మళ్ళీ కలిసి సారీ చెప్పాలి అని తర్వాత నేను ఇట్లా రూడ్గా ఉంటా అని ఇట్లా అని ఒక అనుకునేవాడు. అట్లనే ఉండేవాళ్ళు ఇద్దరము, తిట్టుకుంటూ కొట్టుకుంటూ. ఇంకా అది అట్లనే నా మనసులో కూడా ఉండిపోయింది. ఇంకా మామూలుగా ఎప్పుడు ఉండేవాళ్ళే ఉండేవాళ్ళు. ఈ పరిస్థితి జరిగిన తర్వాత నా ఇంట్లో నాన్నొక్కడే హాస్పిటల్లో చూసుకోవడము, తమ్ముడు చిన్నవాడు, నాన్నకి ఎవరు తోడుగా లేకపోయేసరికి డే అంతా హాస్పిటల్లో ఉండి అప్పటికే నాన్న హెల్త్ బాగా డిగ్రేడ్ అవుతూ ఉంది. ఇంకా ఇంట్లో చెప్పేసి నేను బాగాలేకున్నా పర్లేదు, అన్న దగ్గరికి వెళ్ళేసి నేను హాస్పిటల్లో అంతా చూసుకుంటా, పర్చరీ చేస్తా, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎట్లా పర్చరీ చేస్తారు కదా, ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్తా, వదిన అందుబాటులో లేదు, తను డెలివరీకి వెళ్ళింది, ఇప్పుడు తను రాలేదు, ఇప్పుడు నేను ఉండాలి అన్న దగ్గర అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చేసిన. గాంధీకి వచ్చేసిన తర్వాత అక్కడ చాలా సఫర్ అయిపోయాడు, చాలా హెల్త్ చాలా సఫరింగ్లో ఉంది. డాక్టర్స్ ఏం రాశారంటే ఏమి ఇవ్వద్దు, నోటి ద్వారా ఏమి ఇవ్వద్దు, నీళ్ళు కానీ ఆహారం కానీ ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి జస్ట్ ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేశారు. ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత బాగా డీహైడ్రేట్ అయిపోయి నాలుగంతా ఎండుకపోతూ ఉంటే నీళ్ళు ఆపుదామని ప్రయత్నం చేసినా కానీ తట్టుకుంటూ ఉంటే రాత్రంతా ఒకరోజు రాత్రంతా నాకు దప్పిక అవుతుందమ్మా, సుజీ నాకు దప్పిక అవుతుంది, ఆకలి అవుతుందమ్మా, అమ్మ కావాలి, అమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది, అమ్మ పప్పు జొన్న రొట్టెలు చేస్తే ఎంతటి వాళ్ళైనా కానీ లేచి కూర్చుంటారు, నాకు తినబెట్టు సుజీ, నాకు ఇవ్వు నాన్న, నాకు నీళ్ళు దప్పిక అవుతుంది నాన్న. ఎవరు చూస్తే నాలుగంతా చూస్తే బాగా డ్రై అయిపోయి ఉంది. ఆ పరిస్థితుల్లో సడన్గా డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ తల ప్రాబ్లము, ట్యూమర్ ఉంది హెడ్లో, ఫస్ట్ బ్లడ్ క్లాట్ అనుకున్నాము, తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే బ్లడ్ క్లాట్ కాదు, ఇది ట్యూమర్ ఉందని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, ట్యూమర్ అంటారు అని అన్నా. అది బ్లడ్ క్లాట్ అని క్లియర్గా రాసింది కదా అని అంటే, లేదమ్మా డిపార్ట్మెంటే ట్యూమర్ డిపార్ట్మెంట్ ఇది, నేను బ్లడ్ క్లాట్ ఎట్లా చెప్తా, నేను మీరే తప్పు విన్నట్లున్నారు అని అన్నారు. తర్వాత ప్యారలైజ్డ్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మొత్తం. ఇది కూడా బాగుపడే ఛాన్సెస్ లేవమ్మా లైఫ్ లాంగ్ అని అంటే, ఎందుకు సార్ హోప్లెస్ మాట్లాడతారు మీరు, అంత హోప్లెస్ ఎందుకు మాట్లాడతారు సార్ ఒకరితోని, అయినా నా దేవుడు ఉన్నాడు, ఈ డాక్టర్స్ మాట వింటే ఇంతే సంగతి అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత దప్పికైతా ఉందంటే ఇస్తే ఏమవుతుందో, మా అన్నకు వాటర్ ఇస్తే తర్వాత తల ఏమన్నా సడన్గా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఆ రాత్రంతా నీళ్ళు ఇవ్వకుండా ఉన్నాను. నీళ్ళు ఇవ్వలేదు, బాధ అనిపిస్తుంది కానీ నీళ్ళు ఇవ్వలేదు, ఆహారం అయితే అసలు ఇవ్వలేను. ఏం చేయాలి ప్రభా, మానవురాలి కదా, లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి నా దగ్గర, రిస్క్ తీసుకోలేను, ఏదైనా సహాయం చేయ ప్రభా అని చెప్పేసి మా అన్నతో ఒక మాట అన్న, చూడవిలే నేను మానవురాల్ని, లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి నా దగ్గర, నేను చేయలేను, నేను నీళ్ళు ఇవ్వలేను నీకు, కానీ దేవుణ్ణి అడుగు, ఏసయ్యని అడుగు, ఏసయ్య ఇస్తాడు, ఒక మాటను అని అన్నాను. ఆ రోజు రాత్రి ఏసయ్య ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వవా ఏసయ్య అని అడిగాడు. ఆ రోజు రాత్రి గ్లాస్ నీళ్ళు అడిగినప్పుడు నెక్స్ట్ డే పోయేది సార్, మా అన్న చాలా డిహైడ్రేట్ అవుతుంది సార్, నాలుగంతా ఎండుకపోతుంది సార్, గుడ్డ తీసుకొని అదే పేదలు తడిపేదాన్ని, ఇట్లా అవుతుంది సార్ అని చెప్పాను. అంటే ఇవ్వచ్చమ్మా నీళ్ళు ఇవ్వచ్చు అని అన్నాడు. తలంతా వంపి స్పూన్తో చిన్నగా ఫీడ్ చేశాను నీళ్ళు. ఫీడ్ చేసిన తర్వాత రాత్రంతా బాగా ఏదేదో విషయంలో కలవరపడి నన్ను కూడా కలవరపెట్టాడు. ఆ భయంకి తట్టుకోలేక రాత్రంతా మేల్కొని ఉండి అట్లా మార్నింగ్ లేసి బాగా ఇట్లా కూర్చున్నా అంటూ ఉన్నాడు, సుచి రాత్రంతా నేను చికాకు పెట్టాను కదా, నన్ను క్షమించు అన్నాడు. చిన్న విషయాలకి క్షమాపణ కొడతాడేది, నేను ఎప్పుడైనా ఏ విషయంలో అయినా బాధపరుచుంటే నన్ను క్షమించు సుచి అన్నాడు. అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది, ఈ టైంలో హాస్పిటల్లో ఈ టైంలో నన్ను క్షమాపణ కొడతాను, నేను క్షమిస్తున్నాను, నువ్వు నన్ను కూడా క్షమించు అని చెప్పాను సార్. అట్లా బాగా హెల్త్ అంతా, కానీ ప్రభు నాతో మాట్లాడాడు. నిత్యానందము నా డైలీ పోర్షన్లో ఏషియాలో నిత్యానందం వారి తలల మీద ఉండును, వారు విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు తిరిగి వచ్చేదారు, వారి దుఃఖ దినములు సమాప్తులు అంటే ప్రభు మాకు సహాయం చేస్తాడు, ప్రభు మళ్ళీ లేపుతాడు, మళ్ళీ మంచిగా చేస్తాడు, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆనందం నిజంగా ఎప్పటికి ఉంటుంది కదా, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఒకరోజు నైట్ ఏం చెప్పాడంటే, ప్రభు
అన్యజనులాగా మీరు కలవరపడొద్దు, ఏడవకూడదని అన్నాడు ప్రభు. అంటే ఏంది ప్రభు ఇట్లా మాట్లాడుతాడు? అన్యజనులాగా నేను కలవరపడమేంది, నేను ఏడవడం ఏంది అంటే మళ్ళీ అన్నాడు మార్నింగ్ లేస్తే అప్పటికే హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది, వెంటిలేషన్ పైకి వెళ్తూ ఉంది. నేను అన్నాను ప్రభా ఏంది ప్రభా ఇట్లా చేస్తూ వచ్చావు అని చెప్పేసి మా చెల్లెని అక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళి ప్రభా ఏంది ప్రభా అని డైలీ పోర్షన్ ఇట్లనే కూర్చొని ఒక పక్కకు కూర్చొని చదువుతూ ఉంటే ప్రభు అన్నాడు వారి మాటలు యెషయా 37:6 చివరి లైన్లో ఉంటుంది, వారి మాటలు విని కలవరపడొద్దు అన్నాడు. 35వ వచనంలో నేనే నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తానన్నాడు. ఆ మాటలను బట్టి డాక్టర్స్ చివరిగా సైన్ తీసుకున్న పరిస్థితులు ఎంత డీగ్రేడ్ అయిపోయినా, ఏ పరిస్థితి ఉన్నా మా అన్నకు నేను ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుంటా. ఈ మాటలు ప్రభు నెరవేరుస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు, మళ్ళీ లేపుతాడు మా అన్నను. నేను డాక్టర్స్ మాటలు వినడం ఏంటి, నేను భయపడడం ఏంటి, చిన్న చెల్లికి ఫోన్ చేస్తే ఇట్లా ఉంది పరిస్థితి అని ఎవరికి చెప్పుకోలేక చిన్నవి మాత్రమే చెప్పేసి పరిస్థితి ఇట్లా ఉంది లోలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే భయపడద్దు అక్కయ్య, భయపడొద్దు, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, ఇగో వాగ్దానాలు ఇవి ఉన్నాయి, మన వాగ్దానం బట్టి ముందుకు సాగిపోదాం, డాక్టర్స్ని బట్టి కాదు, డాక్టర్స్ మాటలు అట్లేం చెప్తారు, భయపడొద్దు అని చెప్పాడు. వెంటనే సర్జరీకి తీసుకెళ్తామని చెప్పారు. సర్జరీ కోసమే ప్రభు స్పీడప్ చేయడానికి ప్రాసెస్ ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనుమతిస్తున్నాడేమో అనుకున్నాను. చివరిగా నైట్ కూడా ఆ రోజు సండే నైట్ కూడా కలవరపడి బాగా మొత్తం ట్యూబ్ వేస్తారు, ఇంట్యూబేషన్ అని చెప్పేసి నోట్లో నుండి బాగా ఆడక గోపిరి ఆడక, అప్పుడు కూడా ప్రభు వాగ్దానాల మీద ఆధారపడి ప్రభు ఇట్లా మాట అన్నావు కదా, ఇట్లా చేసావు కదా, ఈ వాగ్దానం కదా ప్రభు, మా ఫ్యామిలీ ప్రేయర్లో ఒకసారి శుభవచనాలు మీరు వింటారని అన్నాడు ప్రభు. శామ్స్ శుభవచనాలు అంటే ఇవి కాదు, శుభవచనాలు వింటా అని చెప్పి ప్రభు ఇట్లా అన్నావు కదా ప్రభు, నువ్వు ఇట్లా అన్నావు కదా, ఇట్లా సహాయం చేస్తా అన్నావు కదా ప్రభు, కనికరిస్తాను అన్నావు కదా ప్రభు, డాక్టర్స్ ఏం చెప్పినా కానీ ఇంట్యూబేషన్ పీరియడ్ అయినా కానీ ప్రభా నేను నమ్ముతున్నా ప్రభా, నువ్వు తిరిగి లేపుతావు ప్రభా, సహాయం చేస్తావు ప్రభా అని ప్రభుని కూర్చోడుకుంటూ వచ్చిన. లాస్ట్ ఒక midnight 2 to 3 మధ్యలో నా ముందే నా కళ్ళ ముందే ప్రాణ విలువలాడిపోతూ ఉంటే డాక్టర్స్ని ఆ midnightలో లేపి అడిగితే డాక్టర్స్ మా మామయ్య వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పారు ఫస్ట్ బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పేసి, స్లోగా హార్ట్ బీట్ కొట్టుకుంటూ బ్రెయిన్ డెడ్ అయితే ఏంది ప్రభు మళ్ళీ బ్రెయిన్ మంచిగా చేస్తాడు, స్లోగా హార్ట్ బీట్ అయితే మళ్ళీ హార్ట్ బీట్ని మంచిగా చేస్తాడు అని ఒక విశ్వాసంలో నేను ఉంటే, ఆ తర్వాత అయిపోయింది లేడు అన్నానంటే ఆ రాత్రి ఇంకా లైట్స్ ఇంకా వెలగలేదనమాట. ఆ నైట్ ఇంకా బెడ్స్ వాళ్ళు ఎవ్వరు కలరు పడలేదు. ఆ చెయ్యి కాళ్ళు పట్టుకొని ఈ వాగ్దానాలు అన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చారు. ప్రభా మా అన్న లేపు ప్రభా, మా అన్నకు సహాయం చేయ ప్రభా, ఈ వాగ్దానాలు ఇచ్చావు ప్రభా, నేను నమ్ముతున్నా ప్రభా, నేను చాలా సాక్ష్యాలు విన్నా ప్రభా, వాక్యంలో కూడా రాసింది ప్రభా, లాజరు లేచినట్లు రాసింది ప్రభా, ఒక్కసారి మా లైఫ్లో రోజు చూసేవా, నేను కూడా వెళ్ళిన హాస్పిటలైజ్ అయినా, నన్ను లేపుకున్నావు, మా బ్రదర్ కూడా హాస్పిటలైజ్ అయ్యాడు, కిడ్నీస్ ఫెయిల్ అవుతారన్నారు, కానీ మళ్ళీ మంచిగా చేసుకున్నావు, మా తమ్ముడిని మా అన్నను కూడా మంచిగా చేసుకుంటావు ప్రభా, లేపుతాను కనికరిస్తావు. మొత్తం హార్ట్ బీట్ మొత్తం కొట్టుకోవడం, మొత్తం పల్స్ మొత్తం పడిపోయి ఆ సిస్టమ్ని అట్టనే చూస్తూ ఆ మానిటరింగ్ చూస్తూ మళ్ళీ రీడింగ్స్ ఇస్తాడు ప్రభు, మళ్ళీ ఆ దాంట్లో రీడింగ్స్ ఇస్తాడు ప్రభు, ఇస్తాడు ఆయన వాగ్దానం చేస్తాడు. శుభవచనాలు అంటే ఇది కాదు, నిత్యానందం అంటే ఇది కాదు, వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చినట్టే ఇది కాదు, వారి దుఃఖదల సమాప్తి అంటే ఇది కాదు అనే సండే స్కూల్లో నేను చెప్తాను ప్రభా నీ గురించి. మా అమ్మ ప్రార్థన నేర్పించేది నాకు, మా ఫ్యామిలీ అందరికీ ప్రార్థన మీద స్టాండ్ అయ్యేటట్లు నేర్పించింది మా అమ్మ. ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితి ఉన్నా, డాక్టర్స్ చేయలేని సహాయం, అధికారులు చేయలేని సహాయం, ఏ స్థితిలో చేయలేని సహాయం ప్రార్థనలో వస్తుంది. భక్తి అంకుల్ గారు నేర్చుకున్నారు, నేను భక్తి అంకుల్ ద్వారా నేను ఇదే నేర్చుకున్నాను. ప్రార్థన మన ఊపిరని మా అమ్మ నేర్పించింది, మా అమ్మ నేర్పించింది ప్రభా, ప్రార్థన ఊపిరని నేర్పించింది. మా అమ్మ దేవుడివి కదా నువ్వు, మా అమ్మ ఆశ్రయిస్తున్న దేవుడివి కదా, మా తల్లిదండ్రులు సేవిస్తున్న దేవునివి కదా ప్రభా, సహాయం చేయి. తిరిగి అవి మళ్ళీ పోయి ప్రభా, ఆ రీడింగ్స్ మళ్ళీ నాకు కనిపించినట్లు చేయి ప్రభా, మళ్ళీ కనిపించాలి. చాలా సమయం మొరుపెట్టిన తర్వాత అది ఇంకా ప్రభు తిరిగి పంపించడు ఆత్మ.
వాని నాసికారంధ్రములో వారికి జీవవాయుదుగా నరుడు జీవాత్మ ఆయన అన్నాడు కదా, ఒక్కసారి మళ్ళీ జీవపోయేవా ప్రభా, వాని నాసికారంధ్రంలో మళ్ళీ పోయేవా ప్రభా అని బాగా మొరుపెట్టుకున్నా. ఇంకా ప్రభు చేయడని అర్థమైన తర్వాత ఇప్పుడు అన్నాడు ప్రభు, ఇప్పుడు నువ్వు స్తుతిస్తావా విక్టోరియా, ఇప్పుడు ఏమంటావు, స్తుతిస్తావా నువ్వు? మీ అన్నని తీసుకున్నా కదా, అయిపోయింది కదా, నీకు కూడా అర్థమైంది కదా, ఇప్పుడు నువ్వు స్తుతిస్తావా లేదంటే నన్ను బ్లేమ్ చేస్తావా? చూపు చూస్తుంది, కొంచెం ఆపండి అని అట్లా పెట్టించిన తర్వాత వచ్చారు. మామీ చూసి రియలైజ్ అయిపోయింది, కానీ తట్టుకొని నిలబడగలిగింది. ప్రభా నువ్వు మంచిదే అని ప్రభా, ఈ టైంలో కూడా మా అమ్మ ఆరోగ్యం నిలబెట్టుకున్నావు ప్రభా, ఇంతకంటే ఏం కావాలి నాకు, మా అమ్మ ఆరోగ్యం పడిపోకుండా కాపాడబెట్టి అంటున్నాడు. ఈ కుమారు నాకు ఇచ్చావు, ఈ కుమారు తిరిగి నీకు ఇస్తున్నాను, నీవిచ్చావు, నువ్వే తీసుకున్నావు కాబట్టి నేను ఆమెకు మైము కలుగుని కాకని మా నాన్న ఆరాధించాడు, అదే నేను కూడా ఆరాధించాను. మిగతా ప్రాసెస్లో ఆయన ఇదే ప్రభు, ఎందుకు నిజం చెప్పలేదు ప్రభా, అబద్ధం ఎందుకు చెప్పినావు ప్రభా, నువ్వు అబద్ధం ఆడని దేవుడు కదా, అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది నీకు, అబద్ధం నూడంగా అబద్ధం ఆడతావా నేను అదంటే అన్నకు ఉంటుంది కాబట్టి అది నిత్యానందం అన్నాడు ప్రభు. మరణం కూడా ప్రభుకు శుభోచనం కాబట్టి శుభోచనం వింటానన్నాడు ప్రభు. ఆ వాగ్దానాలు అన్నీ జ్ఞాపకం చేసుకున్నా. అన్యులక్క మీరు కలవరపడద్దు, అన్ని జన్లు ఏడ్చినట్లు ఏడవద్దు, కలవరపడద్దు అన్నాడు. అది కూడా డెత్ సెంటెన్స్ అది కాబట్టి అయ్యో నేనే తప్పు అర్థం చేసుకున్న ప్రభు, అబద్ధం ఆడలేదు నాతో చాపి అడిగే పరిస్థితి నేర్పలేదు మా నాన్న నాకు, మా ఇంట్లో ఎవ్వరికి నేర్పలేదు, అప్పు ఇప్పటి వరకు చేయలేదు మేము, కానీ అప్పు తెచ్చుకుంటుంటేవి కదా అన్న ఫీలింగ్ ఉండే. ప్రభు ఏమన్నాడంటే ఇది నా చిత్తం కాబట్టి దీనికి తల ఉంచాలన్నాడు. సరే ప్రభా ఇది మీ చిత్తం కదా, నేను తల ఉంచుతున్నా, ఒక్కటి చేయండి, మా అమ్మని మాత్రం స్టేబుల్గా పెట్టండి. మా నాన్న ఎట్లా ధైర్యవంతుడు,